Hi, my dear viewers. Welcome back to our channel, SF Khan Classes by Nadeem sir. సో మనం ఈరోజు క్లాస్లో ఏం నేర్చుకుంటామంటే ప్రీవియస్లో క్లాస్ జరిగిన ఎస్టర్డే క్వశ్చన్స్ ఏమో చూసుకుందాం, తర్వాత కొత్త మోడల్స్ అనేది నేర్చుకుందాం. దీంతో ఈ రోజుతో మనకు బేసిక్స్ అనేది క్లోజ్ అవుతుంది. నేను కొంచెం బిజీ ఉండడం వల్ల చేయలేకపోయాను, రైట్. నెక్స్ట్ మనం దీని తర్వాత మనకి నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకునేది సిమిలర్ వర్డ్ ఎనాలజీ, నెంబర్ వర్డ్ ఎనాలజీ, నెక్స్ట్ లెటర్ ఎనాలజీ. ఓకేనా, ఇవన్నీ నేర్చుకుందాం. ఓకేనా, రైట్. లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఇక్కడ చూసుకుంటే మనకి పనివాడు పరికరం, పనివాడు ఏ పనివానికి ఏ పరికరం ఉంటే అతను ఆ పని చేయగలడో చూసుకుంటే శాస్త్ర చికిత్స నిపుణుడు, నిపుణుని దగ్గర స్కాల్పేల్ పరికరం ఉండాలి. స్కాల్పేల్ ఓకేనా, స్కాల్పేల్ పరికరం ఉంటే అతను శాస్త్ర చికిత్స నిపుణుడు అవుతాడు. నెక్స్ట్ తోటమాలి దగ్గర హారో, పెద్ద కత్తిలాగా ఉంటుంది, అది కత్తెరలాగా ఉంటుంది, దాన్ని హారో అంటాం. హారో ఓకేనా, హారో, రైట్, హారో. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే మొత్తము దానిలోని భాగాలు, అంటే భాగం ఒక భాగం మాత్రమే తీసుకుంటాం, కానీ యాక్చువల్గా ఏం చేస్తాం, భాగాలు తీసుకోవాలా, కానీ మనం ఇక్కడ ఓన్లీ భాగం తీసుకుందాం. ఓకేనా. పెన్ అంటే పాలి, ఓకేనా, పాలి. నెక్స్ట్ పెన్సిల్లో లెడ్, ఓకేనా, లెడ్. ప్యాన్కి ఏముంటాయి, రెక్కలు, ఓకేనా, రెక్కలు, ఓకేనా. నెక్స్ట్ క్లాస్లో ఎవరుంటారు, క్లాస్లో విద్యార్థులు ఒక భాగమే కదా, రైట్, విద్యార్థి, రైట్. నెక్స్ట్ గదిలో కిటికీలు ఉంటాయి, తలుపులు ఉంటాయి, ఓకేనా, కిటికీ, తలుపులు, ఏదన్నా ఇవ్వవచ్చు ఆప్షన్లో, అందుకోసం 2 రాస్తున్నాను. ఓకేనా, రైట్. ఇక్కడ విమానం, కాక్పీట్. మనం కాక్పీట్ అనేది ఒకటి ఉంటుంది. కాక్పీట్ అనేది పైలట్ కూర్చునే ప్లేస్ని మనం ఏమంటామంటే కాక్పీట్ అంటాం. ఓకేనా, రైట్. పుస్తకం ఉంటుంది, దాంట్లో చాప్టర్స్ ఉంటాయి. ఓకేనా, చాప్టర్స్, భాగాలు అంటాం. పుస్తకం ఉంటే భాగాలు ఉంటాయి, ఓకేనా, పార్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ వర్డ్ ఇంటెన్సిటీ, ఇంటెన్సిటీ, రైట్. నెక్స్ట్ చూసుకుంటే పదము మూలము, వర్డ్ అండ్ సోర్స్. విష్ అనేది కోరిక అని ఎక్కడి నుంచి పుట్టింది అంటే డిజైర్, ఓకేనా, డిజైర్, కోరికల నుంచి మనకు కోరిక పుడుతుంది. ఏదన్నా విష్ అంటే మనకు ఒక కోరిక, ఒక డిజైర్ అంటే మనకు కోరికలు, ఓకేనా, రైట్. కిండ్లే, బర్న్ అంటే ఇదేంటంటే బర్నింగ్ అంటే స్టార్టింగ్ స్టేజ్, ఇది కిండ్లే అంటే అయిపోవడం, మండుతూ ఉండడాన్ని కిండ్లే అంటాం. బర్న్ అంటే స్టార్ట్ అవ్వడం, ఓకేనా. సింక్, మనకు సింక్ అంటే డ్రాన్ అంటే మునగటం, మునిగి ఉండటం, ఓకేనా, రైట్. క్వారల్ అంటే తగాదాలు, ఓకేనా, మాటల యుద్ధాలు. ఎక్కడి నుంచి పుడుతుందంటే యుద్ధం నుంచి, అంటే వార్ నుంచి. ఎర్రర్ అంటే లోపం, ఓకేనా, అది ఎక్కడి నుంచి వస్తుందంటే బ్లండర్ అంటే తప్పు నుంచి లోపం వస్తుంది. ఏదో తప్పు జరిగితే ఏదో ఒక లోపం వస్తుంది మన మిషన్లో. చిన్న ఏదైనా ఫాల్ట్ అయితే ఆ ఫాల్ట్ అనేది ఎర్రర్గా మనం చూపిస్తుంది. ఓకేనా, రైట్. ప్రఖ్యాతిగాంచడం, ఓకేనా. ఫేమస్ అంటే ఫేమస్ అవ్వడం. అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక ఫేమస్ పర్సనాలిటీ ఎప్పుడు అంటాం మనం, రెనౌండ్, ఓకేనా, రెనౌండ్. ఫేమస్ పర్సన్ ఎప్పుడు అంటాం, ఏదన్నా వస్తువు మనం సాధించి దాన్ని గొప్పదనాన్ని తెలుసుకున్నప్పుడు అతన్ని మనం ఫేమస్ చేస్తాం. ఓకేనా, రెనౌండ్ అంటాం. ఓకేనా. అన్హ్యాపీ అంటే సాడ్, దుఃఖం నుంచి మనం బాధ నుంచి దుఃఖం వస్తుంది. ఓకేనా, అన్హ్యాపీ, బాధ నుంచి దుఃఖం వస్తుంది. రెఫ్యూజ్ అంటే రిజెక్షన్, దాన్ని ఏమంటామంటే
డినే అని చెప్తాం. ఓకేనా, డినే అని చెప్తాం. రైట్. క్రైమ్. క్రైమ్ అంటే మనకు ఏంటి, తప్పు. తప్పు ఎక్కడి నుంచి వస్తుందంటే పాపం నుంచి వస్తుంది. దాన్ని ఏమంటామంటే సిన్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ మోయిస్ట్ అండ్ యాంగర్. ఈ రెండిటి ఆన్సర్ అనేది మీరు నాకు ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. ఓకేనా, ఆన్సర్ కామెంట్ చేయండి. ఓకేనా. రైట్. ఇది మీకు డిస్క్రిప్షన్లో కూడా దీని యొక్క క్వశ్చన్స్ అనేది నేను పెడతాను, అది చూసుకోండి, నాకు ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. రైట్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లింక్ అనేది మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది, ఎవరైతే లెర్నర్స్ ఉన్నారో, బేసిక్ లెర్నర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. మనం మన ఛానల్లో బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు, ఓకేనా, బేసిక్ బిగిన్ నుంచి మిడల్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి మనం మెల్లమెల్లగా వెళ్దాం. ఓకేనా. ఒకటేసారిగా అన్ని చెప్పుకుంటా పోతే మనకు కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. అందుకోసమే ఒక్కదాని తర్వాత ఒకటి నేర్చుకుంటే మనకు ఈజీగా అనేది అర్థమవుతుంది. ఓకేనా. సో మీరు చేయాల్సింది ఒకటే, నేను మీకు ఇచ్చిన ఒక విధంగా మీరు కూడా ఒకరికి సహాయపడండి. నేను మీకు సహాయపడుతున్న విధంగా మీరు ఒకరు సహాయపడితే మనకు ఒకరి సహాయం అనేది మనకు లబ్ధి పొందడం వల్ల ఇంకొకరికి మనం సహాయం చేయాలి అనే కోరిక కూడా కలుగుతుంది. ఓకేనా. రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.